వీడియో తీస్తాను మేడం ఇట్లా పోదా సర్జనాన్ని మీడియా ఒక మనిషి బరువు పడితేనే ఇద్దరు ముగ్గురు ఎక్కి కూర్చొని చేశారు. ఒంటి మీద ఒక్క పైన మనకి ఎక్కడ కూడా ఘాటు లేదు, అంటే మనం కర్రతోని కొట్టినట్టు ఏం లేదు. ఓన్లీ మెడకాయ వాళ్ళు అబ్బాయి ఇచ్చారు దాని మీద పోయినట్టు మొత్తం ఎక్కడిక్కడ గుద్దేసి లాస్ట్కి ఏం చేశారంటే ఇక్కడ మనకి హీటర్ ఉంటుంది, హీటర్ మీద పెట్టేసి వాళ్ళకి ఈ అబ్బాయి ఆస్తానని చెప్పేసి మనకి అదే అనువాలు కనబడుతున్నాయి. ఎక్కడ కూడా అసలు మనం చూస్తే ఎట్లా చనిపోయినా అంటే ఆ సిచ్యువేషన్ ఉన్నది, ఎందుకు చనిపోయినా కూడా ఈ డోర్ అబ్బాయి నైట్ పడుకున్నప్పుడు వేసుకోడు, ఒకసారి డోరు ఒకసారి నైట్ వేసుకోడు. ఆ రోజు మరి వేసుకున్నాడు, వేసుకోలేదు, ఓపెన్ గా ఉంటాడు. టీవీ కూడా ఏం చేస్తాడంటే పడుకుంటాడు, పెట్టేసి పడుకుంటాడు, ఒక్కోసారి గట్టే వదిలేస్తాడట. ఆ సౌండ్ వదిలేసి అదే నడుస్తాడు, పొద్దున్న లేచినప్పుడు పని చేసుకుంటాడు. అట్లా ఇంట్లో ఒక్కడే ఉంటాడు కదా. అది వీళ్ళ అమ్మ నాన్నంతా వేరే దగ్గర వ్యవసాయం చేసుకుంటే అక్కడ ఉంటారు. కరెక్టే. మన ప్రాణ రక్షణ కోసము ప్రాణ హాని ఏదో అనొచ్చు. 24 అవర్స్లో కంపెన్సేషన్ ఇవ్వాలి. నెల రోజులు ఎందుకు మీరు చూడండి. ఇప్పుడు కలెక్టర్ గారు ఏమంటారు, మీ ముందే మాట్లాడింది ఏంటి మాకు తెలియదు. 144 సెక్షన్ ఇక్కడ వేసిరు, వేసిరా టైట్ చేసి ఇలా టైట్ చేసి 2 రోజులు బాగా ఇష్యూ అవ్వలేదు. స్టేట్ డిస్ట్రిక్ట్ ఇష్యూ డిస్ట్రిక్ట్ ఇష్యూ కాదా? లేదు. 144 పెట్టలేదు సార్. సరే ఏమైందంటే సార్ రీకన్స్ట్రక్షన్ తీసుకొచ్చుకున్నాను. మనం తెలుసుకుందాం. వీళ్ళు రౌండ్ అప్ చేసి వాళ్ళని అసలు చేశారు. లేకుండా ఎస్పీ గారు వచ్చిన తర్వాత అందరు డిస్ట్రిక్ట్ పోలీస్ వచ్చిన దాకా వీళ్ళు మమ్మల్ని లేదండి. ఇంత పెద్ద ఇష్యూ అయింది, కలెక్టర్ తెలియకపోవడం అయింది. ఇక్కడ ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు, ఏది ఆర్డీఓ ఏడు, ఇక్కడ ఆర్డీఓ ఏడు, ఎంఆర్ఓ ఏడు, డిపార్ట్మెంటే పని చేయట్లేదు సార్. ఇక్కడ ఒక మాట తీసుకుపోయి కాదబ్బా. నెల రోజులైన కేసు ఏవో పక్క వాళ్ళు చంపారని ఆరోపణ ఏం కాదు, వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు అరెస్ట్ కూడా అయ్యారు. స్వచ్ఛందంగా వచ్చి మేమే చంపుదామని అరెస్ట్ అయ్యడం జరిగింది. కానీ బాధాకరమైన విషయం, సరే చంపుడు అనేది మనం ఎలా చంపారు ఏందనేది అది పోలీసు వాళ్ళు తెలుసుకోవాలి. కానీ నెల రోజులు అయినా ఇవాళ వరకు వాళ్ళ పాపం గరీబులు ఉన్నారు. అట్రాసిటీ కేసు అయిన వాళ్ళకు కనీసం అట్రాసిటీ కేసు అయితే కంపెన్సేషన్ నడుస్తుంది, ఒక దాదాపు 8 లక్షల వరకు వాళ్ళకు దొరుకుతుంది. కానీ ఇవాళ వరకు బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ వాళ్ళకి ఇవ్వకపోవడం అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఉన్న పోలీసు వాళ్లకు మనం సహకరించట్లేదని పోలీసు వాళ్ళు చెప్పడం, పోలీసు వాళ్ళు మాకు సహకరించి మాకు అసలైన నేరస్తులు వేరున్నారు. ఒకరు వాళ్ళ ఎవరు నిందితులో వాళ్ళ హస్బెండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఒక లేడీ, ఇద్దరు ఎలా చంపగలుగుతారు అనేది వాళ్ళ ఆరోపణ. దానికి ఇంకో విధంగా కొంతమంది వేరే వేరే విషయాలు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఏదో వేరే 2 పేర్లు చెప్తున్నారు, కానీ కావాలని వాళ్ళని దాచిపెడుతున్నారు. వాళ్ళ బాధల్లో ఒకటే, అసలైన నేరస్తులను పక్కకు పెట్టి వాళ్ళు కనిపిస్తున్న వాళ్ళిద్దరిని చేసిరు, వాళ్ళకి చేతగానోళ్ళని పెట్టిరు. వాళ్ళు నిందితులే, వాస్తవ నిందితులు వాళ్ళని అంటున్నారు, కానీ వాళ్ళకు వీళ్ళు చేస్తే అయ్యింది కాదు వేరేటోళ్ళు అంటున్నారు. ఇవాళ నేను సీతంపేట రావడం జరిగింది, మిగతా అది కనుక్కోవడం, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం,
చెప్తా అంటే కాదు నెల రోజులు అయింది సార్, నెల రోజులు అయిన నుండి మాకు కంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు అని, అసలైన నిందితులను పట్టించుకోవట్లేదు అని చెప్పడం జరిగింది. ఎంత నిర్లక్ష్యం అనేది ఇక్కడ జిల్లా కలెక్టర్ విషయం అర్థమైపోతుంది, వెరీ క్లియర్. నెల రోజులు జరిగిన ఒక మర్డర్ కేసు జరుగుతుంది, ఇంతమంది సావడానికి కారణాలు, ఇంకా ముందు ఇలాంటి సంఘటనలు జరిగే ఛాన్స్ కూడా ఉంది సార్. మరి ఇలాంటి సంఘటనలు కూడా ఇక్కడ కలెక్టర్కి అని ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలియకపోవడం, ఏమి ఈ కేసు అయింది ఏమైంది ఆయన కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు మాట్లాడే సమాధానం, సార్ నాకు తెలియదు తెలుసుకుంటా అని మాట్లాడుతున్నారు. మరి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ నేషనల్ కమిషన్ ఈ మండలానికి వస్తే, గార్ల మండలానికి వస్తే, ఇక్కడ ఉన్న జిల్లాలో వస్తే, మరి జిల్లా యంత్రాంగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, మిగతా డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేది వెరీ క్లియర్గా అర్థమవుతుంది. ఏమీ లేదు, ఎంత దండగా ఒక ఆదివాసీ బిడ్డ చనిపోతే ఒక చిన్న కేసుగా పక్క పడేస్తున్నారు తప్ప దాన్ని కరెక్ట్ తీసుకొని చర్య తీసుకోవట్లేదనే విషయం ఇక్కడ సాక్షాత్తు జిల్లా కలెక్టర్ దగ్గర ఉండే ఏర్పడుతుంది. ఇప్పుడు మాట్లాడితే లేదు సార్ ఇప్పుడు తెలుసుకుంటా, ఇప్పుడు చేస్తా అంటున్నారు. ఒక అధికారి వచ్చి, ఒక కమిషన్ వచ్చి మాట్లాడే వరకు చేయలేదు. చాలా బాధాకరం. ఇప్పుడే ఆల్రెడీ డిఎస్పీ గారు, కలెక్టర్ ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. వేరే నిందితులు కూడా వాళ్ళ పేర్లు చెప్తున్నారు, ముందు వాళ్ళని పిలిపించి విచారించండి, ఆ తర్వాత నిజమైన వాళ్ళేనంటే కట్టకటాల శిక్షించాలి. ఎందుకంటే ఇలా మనిషిని చంపడం మరి సిగ్గుచేటు. ఆల్రెడీ నేషనల్ కమిషన్ కూడా ఈ కేసుని టేకప్ చేయడం జరిగింది. విత్ ఇన్ 15 డేస్లో మొత్తం రిపోర్ట్ ఇవ్వమని ఎస్పీకి అండ్ కలెక్టర్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.